షిర్డీ ప్రయాణం. షిర్డీ వెళ్ళాలి అని నేను 2 ఇయర్స్ నుండి అనుకుంటున్నానండి, కానీ కుదరలేదు. అది బాబా గారు పిలిస్తేనే అవుతుంది కదా. మా పాప చిన్నగా ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే బస్లో వెళ్ళామండి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు అది కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కలిసి వెళ్తున్నాం అనమాట, అది కూడా ట్రైన్లో. అందుకని నేను ఊరు నుండి పరుగున వచ్చేసానండి. ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డేనే వచ్చేసాం, ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే మాకు షిర్డీ ప్రయాణం అనమాట. టికెట్స్ బుక్ అయ్యాయి. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎప్పుడూ ట్రైన్ అయితే ఎక్కలేదంటండి. మేము కూడా అంటే ఒక్కసారి ఎక్కాను, కానీ ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఎక్కలేదు. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందంటే, ఇంతమంది డైలీ ట్రైన్కి వెళ్తూ ఉంటారా అని ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంది. కాకా షిర్డీ ప్రయాణంలో ట్రైన్ కోసం వెయిటింగ్. చాలా సంవత్సరాల తర్వాత ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్. మన చిన్నతనంలో ట్రైన్ని దూరం నుండి చూస్తే, అలాగే ఫ్లైట్స్ని కింద నుండి చూస్తే టాటా చెప్తాం కదా. కానీ ఫస్ట్ టైం అంటే లాస్ట్ టైం ఎక్కాం, కానీ అది మేము 10 ఇయర్స్ బ్యాక్ ఎక్కానండి. ట్రైన్ గుర్తు కూడా లేదు. ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఎక్కితే నాకు నిజంగా ఇది నిజమేనా అనిపిస్తుంది. ఏదో ట్రైన్లో వెళ్తుంటే ఫ్లైట్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళకు కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. మంకీ 2 ఇక్కడ ఇక్కడ ఒక మంకీ 4 అక్కడ చదువులో ఇరుకుందా. అది గద్దరు అదొక మంకీ 5 పెద్ద మంకీస్. మేము ట్రైన్లో వెళ్ళేటప్పుడు కాసేపు ఎండ కాసేపు వర్షంతో క్లైమేట్ అయితే మారుతూ ఉందండి. చూసారా ఎత్తైన బిల్డింగ్స్ మధ్యలో నుండి సన్సెట్ చాలా చక్కగా కనిపిస్తుంది కదా. దారి పొడవునా పిల్లలు ఉన్నారు కదా, ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి, కొంటూనే ఉన్నాం, తింటూనే ఉన్నాం. అలా ట్రైన్ జర్నీ 18 అవర్స్ చేసిన తర్వాత నాగర్సోల్లో అయితే దిగామండి. అక్కడి నుండి వెహికల్ అయితే మాట్లాడుకున్నాం. కానీ నాకు ట్రైన్లో వెళ్ళిన దానికన్నా ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అదంతా ఒక పెద్ద బిజినెస్ లాగా అనిపించింది. అదైతే అస్సలు నచ్చలేదండి. నాగర్సోల్ నుండి 1500 రూపీస్ అయితే తీసుకున్నారు షిర్డీకి. దాదాపు 70 కిలోమీటర్లు. 20 గంటల ప్రయాణం తర్వాత షిర్డీలో ట్రస్ట్లో మేము రూమ్ అయితే ముందే బుక్ చేసుకున్నామండి ఆన్లైన్లో. ట్రస్ట్లో అనమాట, సాయిబాబా భక్తి నివాస్లో బుక్ చేసుకున్నాం అనమాట. ఇక 20 అవర్స్ జర్నీ తర్వాత అందరి ముఖాలు డల్ వేసిపోయాయి. ఎక్కడ వికెట్లు అక్కడ పడిపోయాయి అనమాట. ఎండలకి ఫుల్ జిడ్డు అండి, చాలా వేడి ఉందన్నమాట. సాయిబాబా గారి ట్రస్ట్లో చూసారా ఎంత బాగుంది అంటే, నాకు నిజంగా భలే నచ్చిందండి. అచ్చంగా బంగారపు ముద్దలాగా ఉంది కదా, చుట్టూతో లైట్స్తో. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందన్నమాట. ఈ భక్తి నివాస్లో అన్నీ కూడా చాలా తక్కువ రూపీస్ అండి. రూమ్ రెంట్ అయితే 200 రూపీసే ఉంది. అలాగే ఫుడ్ ఫ్రీ ఉంటుంది, మనం తినాలి అంటే తినొచ్చు. టీ అయితే 2 రూపీసే ఓన్లీ. దర్శనానికి రెడీ. బాబా గారి దర్శనానికి ఇప్పుడే చక్కగా ఒక కుంకేసి లేచామన్నమాట. ఇదిగో మేకప్ లేయమంటాం వీడితో సహా. ఇక రూమ్కి వచ్చి ఒక 1 అవర్ పడుకొని లెగిసి రెడీ అయిపోయామండి. భోజనం అయితే రాగానే 1కి వచ్చాము కదా, ఇక అక్కడే భోజనం చేసి వచ్చి పడుకున్నాం అనమాట. ఒక 1 అవర్ తర్వాత లేచాము. గురువారం రోజుకి రీచ్ అయ్యామండి షిర్డీకి. ఇక సాయంత్రం దర్శనానికి వెళ్తున్నాం అనమాట. గురువారం కొంచెం బాబా గారికి ఇష్టం కదా, దర్శనం చేసుకుంటే మంచిది అని చెప్పి ఇక సాయంత్రం దర్శనానికి అయితే వెళ్తున్నాం. షిర్డీలో అయితే మేము జట్కా సవారీని అయితే ఎక్స్పీరియన్స్ చేసామండి. ఇదైతే ఫస్ట్ టైం అనమాట. అసలు చెప్పలేమో ఆనందం అనమాట. అంత బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసామన్నమాట. కానీ ఒక్క గురు ఇంతమందిని మోస్తుంది. లటక్ అంట, లటక్ లటక్ సవారీ.
పెద్దవాళ్ళకి పిల్లలకి ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి, మాటల్లో చెప్పలేని ఆనందం అనమాట. గుర్రం గిర్రున తిప్పుతుంది అందరినీ కూడా, అందుకే భయంతో అరుస్తున్నాం అనమాట. మనకి ట్రస్ట్ దగ్గర నుండి బాబాగారి టెంపుల్కి చాలా దూరం ఉంటుందండి. ఫ్రీ బస్సులు ఉన్నాయి. గురువారం కదా చాలామంది ఉన్నారు. 2 గంటలు వెయిట్ చేసినా కానీ బస్సు రాలేదు, ఇంకా క్లోజ్ చేస్తారు గుడి అని చెప్పేసి బయటకు వచ్చి ఆటోకి వెళ్దామంటే ఇంతలో ఇది కనిపించింది. 200 కదా అనేసి బాగుంటుందని ఇది ఎక్కామండి. మీరు షిర్డీలో ఏమేమి చూసారో, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.